హలో అండి, ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మదర్ టాక్స్. అండ్ ఈరోజు మన వీడియో సో మీరు చూస్తుంటే ఆల్మోస్ట్ నేను ఒక 1 వీక్ అయిపోయింది వీడియో పెట్టి. వీడియోస్ చేసి కూడా షూట్ కూడా చేయలేదు, ఎందుకంటే పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ అండ్ ఆల్సో పోస్ట్ కోవిడ్ వీక్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది నాకు. అంటే అప్పుడు మనం క్వారంటైన్లో ఉన్నప్పుడు తీసుకునే హెల్తీ ఫుడ్ అండ్ హెల్తీ మెడిసిన్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ తగ్గించుకుంటూ వస్తాం కదా. సో మేబీ దానికా ఏంటనే తెలియదు, బట్ స్టిల్ వీఆర్ టేకింగ్ హెల్దీ ఫుడ్. అండ్ అందుకే వీడియో అయితే లేట్ అయింది. సో వీడియో అయితే 1 వీక్ అయిపోయింది నేను షేర్ చేసి. సో జాయింట్ పెయిన్స్ ఇవన్నీ చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి నాకు. రెస్ట్లో ఉన్నాను అనమాట. సో అందుకే వీడియో చేయలేదు. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. అండ్ ఈరోజు మనం ఈ వీడియోలో టెస్టెడ్ పాజిటివ్ ఎలాగా అండ్ రికవరీ జర్నీ ఏంటి అన్నది షేర్ చేస్తాను. సో ప్లీజ్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు ఏం చెప్తున్నాం అన్నది అర్థమవుతుంది, ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని చెక్ చేస్తే మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి, ఓకే? సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోయాం. సో వెల్కమ్ బ్యాక్ అండి. ఇప్పుడైతే మనం యాక్చువల్గా నా జర్నీ రికవరీ జర్నీ ఎలా అయింది అండ్ ఫస్ట్ అయితే పాజిటివ్ ఎక్కడ మాకు పాజిటివ్ వచ్చింది, ఎక్కడ కంటామినేట్ అయ్యామన్నది అక్కడితో స్టార్ట్ చేస్తాను. సో మేమైతే ఆల్మోస్ట్ నేను ఎక్కడికి వెళ్ళాను. సో మీ అందరూ వ్లాగ్స్లో కూడా చూసుంటారు. సో ఆల్మోస్ట్ చిన్నబాబు ఉన్నాడని ఈ కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా లాక్డౌన్ అయిపోయాక కూడా ఎక్కడిగా పెద్దగా బయటికి వెళ్ళింది లేదు, బికాజ్ ఆఫ్ ఈ కరోనా భయంతో బాబు ఉన్నాడు ఎందుకు రిస్క్ అనేసి. బట్ స్టిల్ మేము అసలు అర్థం కావట్లేదు అనమాట నాకు కానీ డాడీకి కానీ. నేను మా హస్బెండ్ ఇంకా ఇంట్లో ఒకరికి వచ్చిందంటే ఇంకా ఆబ్వియస్లీ అందరికీ పాజిటివ్ రావచ్చు, అందరూ టెస్ట్ చేయించుకోవాలి అంటారు కదా. సో అదే మేము చేసాము. బట్ ఎక్కడ కంటామినేట్ అయ్యాము, ఫస్ట్ ఎవరు కంటామినేట్ అయ్యారు అన్నది అయితే ఐడియా లేదు. అండ్ అసలు తెలీదు ఎంత ఆలోచించినా సరే. బట్ మేమేం చేసామంటే బయటికైతే ఫర్ షూర్ మేము ఎక్కడికి వెళ్ళింది లేదు. ఎప్పుడైతే మనకి కేసెస్ పెరుగుతున్నాయో కోవిడ్ కేసెస్ బయట, సో అస్సలు వెళ్ళలేదు మేము బయటికి. బట్ ఎక్కడ కంటామినేట్ అయ్యామన్నది అయితే ఎవరికి షూర్గా తెలీదు, ఎక్కడ మేము పాజిటివ్ వచ్చామన్నది తెలీదు. సో అదే ఎక్కడ మేము ఎఫెక్ట్ అయ్యామో దానికి అన్నది తెలీదు. బట్ ఎగ్జాక్ట్గా మనం చెప్తారు కదా ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది 14 days యా 10 days బ్యాక్ చూసుకోవాలి, చెక్ చేసుకోవాలని. సో అలా చెక్ చేసుకున్నట్టయితే మేము April 2nd వచ్చేసి ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాము. సో మా ఫ్యామిలీ ఫ్రెండ్ కజిన్ అనమాట. సో వాళ్ళు బర్త్డే పార్టీకి వెళ్ళాము యాక్చువల్గా అక్కడ. అదొక్కటే మేము వెళ్ళింది, అంటే బయటికి ఈ లాస్ట్ 10-14 daysలో వెళ్ళింది. సో మరి అక్కడే మనకు ఇదైందా ఏంటి అన్నది తెలీదు, ఎందుకంటే అక్కడి నుంచి కౌంట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా 10 daysకి మాకు సిమ్టమ్స్ 1 by 1 నాకు డాడీకి బయటపడడం స్టార్ట్ అయిందనమాట. 14th రోజు ఉగాది ఉండింది కదా. సో ఉగాది తర్వాత ఇంకా మాకు ఒక్కొక్కటి వెంట ఉగాది అప్పటికే నాకు ఫుల్ ఫీవర్ ఉండింది. డాడీకి ఉగాది రోజు ఫుల్ హై ఫీవర్లో ఉన్నారు డాడీ. సో హై ఫీవర్ అండ్ జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్ అన్నీ డాడీకి. సో నాకైతే ఇంకా నేను కొంచెం యాక్టివ్గా ఉండడానికే ట్రై చేస్తున్నాను. ఇంట్లో వర్క్ కూడా నేనే చేసుకోవాలి, అంటే అందరు హెల్ప్ చేసినా లేడీస్ అయితే నేను ఒక్కదాన్నే కదా, నేనే చేసుకోవాలి. సో హస్బెండ్ హెల్ప్ చేస్తారు, తమ్ముడు డాడీ కూడా హెల్ప్ చేస్తారు. సో అయినా సరే ఇంకా మన పనులు మనకు ఉంటాయి కదా. సో అట్లనే నేను లేచి చేసుకోవడం అలాంటిది కంటిన్యూ అవుతుంది. అందువల్ల చేస్తున్నాడు. సో ప్లీజ్ అవాయిడ్ చేయండి, ఇగ్నోర్ చేయండి సౌండ్స్. సో అది అనమాట. దాని తర్వాత వెంటనే ఇంకా పాజిటివ్, ఫస్ట్ డాడీకి పాజిటివ్ టెస్ట్ చేయించాము ఉగాది రోజు. సో డాడీకి చేయించడం వల్ల నెక్స్ట్ డే 24 hours పాజిటివ్ అని వచ్చింది. RT-PCR టెస్ట్ చేయించాము. సో 24 hours ఉండింది. సో అప్పటికి డాడీకి పాజిటివ్ వచ్చింది. ఇంకా పాజిటివ్ రాగానే మేము అందరం కూడా, ఇంకా నాకు ఆల్మోస్ట్ డౌట్ ఉండింది, ఎందుకంటే అప్పటికే నాకు 2 days నుంచి స్మెల్ రావట్లేదు, టేస్ట్ లేదు, స్మెల్ రావట్లేదు. సో స్మెల్ పోయింది అనగానే ఇంకా నాకు అప్పటికే డౌట్ వచ్చింది. సో హస్బెండ్తో కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాను, ఇలా ఉంది బుజ్జి ఏంటి డౌట్గా ఉంది అని. సో ఆయన ఏంటంటే భయపడతానేమో అన్నట్టు, లేదు ఏం కాదు నువ్వు ఎక్కడికి వెళ్ళావని నీకు రావడానికి అలా చెప్పారనమాట. బట్ స్టిల్
నాకైతే లోపల డౌట్గానే ఉంది, ఎందుకంటే సిమ్టమ్స్ ఆల్మోస్ట్ అన్నీ అలాగే ఉన్నాయి. కోల్డ్, తుమ్ములు, కాఫ్, జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్ అండ్ స్మెల్ లాస్ అవ్వడం, టేస్ట్ పోవడము, ఏం తింటున్నామో తెలియట్లేదు, అలాంటివన్నీ జరిగాయి అన్నమాట. సో ఇవన్నీ జరిగాక ఇంకా నెక్స్ట్ డే డాడీకి పాజిటివ్ వచ్చాక నెక్స్ట్ డే మేమందరం కూడా వెళ్ళి టెస్ట్ చేసి వచ్చాము. అదే రోజు పాజిటివ్ వచ్చాక, సో ఉగాది 13th వచ్చింది కదా మనకి. సో నెక్స్ట్ డే మేము కూడా టెస్ట్ ఇచ్చేసి వచ్చాము. అండ్ 2021 సో April 13th డాడీకి అయితే 14th రోజు మేము టెస్ట్ మా రిజల్ట్ వచ్చిందన్నమాట. సో 30 ఉగాది, సో నెక్స్ట్ డే ఇచ్చాం, సారీ. సో అలా అయ్యింది. దాని తర్వాత ఇంకా టెస్ట్ అన్నీ కూడా మేము ఇంకా నా డాడీకి నాకు పాజిటివ్ వచ్చేసింది రిపోర్ట్స్లో. సో ఆఫ్టర్ 24 hours మాకు కూడా రిపోర్ట్ వచ్చింది. సో నాకు ఒకదానికి పాజిటివ్ వచ్చింది. నేను, తమ్ముడు, హస్బెండ్ ముగ్గురం టెస్ట్ ఇచ్చి వచ్చాము. సో హస్బెండ్కి అండ్ మా తమ్ముడికి నెగిటివ్ వచ్చింది. సో నాకు ఒకటే పాజిటివ్ వచ్చింది. అండ్ ఇంకా అప్పటికే నేను అజిత్రోమైసిన్ 500 mg వేసుకున్నాను. 3 days నుంచి వేసుకుంటున్నాను కాబట్టి తుమ్ములు ఆగిపోయాయి అండ్ కాఫ్ ఆగిపోయింది. అంటే ఎక్కువగా లేదు, సివియారిటీ అంత ఎక్కువగా లేదు. సో బాగానే పనిచేసింది అజిత్రోమైసిన్ అయితే నాకు. సో యాక్చువల్గా నాకు నార్మల్ కోల్డ్ ఏమో సీజనల్, చూద్దాం ఒక 3-4 days యాంటీబయాటిక్ ఏదైనా వేసుకుందామని మెడికల్ షాప్ దగ్గర తెచ్చారు హస్బెండ్. సో అది వేసుకున్నాను. నాకైతే ఈ సిమ్టమ్స్ కంట్రోల్ అయ్యాయి. బట్ బ్రీత్ ఏంటో ప్రాబ్లం అవుతుంది అన్నది అయితే నేను ఫస్ట్ నుంచి, అంటే లాస్ట్ 1 week నుంచి నోటీస్ చేస్తున్నాను. పాజిటివ్ అని తెలిసే ముందు లాస్ట్ 1 week నుంచి నైట్ పూట నాకు బ్రీత్ ప్రాబ్లం అవుతుంది. సో ఏంటి ఎప్పుడు లేదు ఇలా బ్రీత్ ప్రాబ్లం, నాకు హై బీపీ ఉంది కదా. సో మేబీ దానివల్ల ఏమన్నా బ్లడ్ అలా ఫ్లక్చువేట్ అయ్యి అలా ఏమన్నా అవుతుందేమో, స్ట్రెయిన్ అవుతున్నానేమో, లేదా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఏమో అట్లా అనుకుంటున్నాను. బట్ ఎప్పుడైతే స్మెల్ లాస్ అయ్యి అండ్ ఇవన్నీ జరుగుతున్నాయో మేబీ కోవిడ్ అయ్యి ఉండొచ్చు. అర్థం కావట్లేదు ఎక్కడ కంటామినేట్ అయ్యామన్నది, ఎక్కడ ఎఫెక్ట్ అయ్యాం దీనికి అన్నది అసలు అర్థం కావట్లేదు అన్నమాట. బుర్ర బద్దలు కొట్టుకుండానే అయినా అర్థం కాలేదు. బట్ పాజిటివ్ వచ్చాక ఇంకేం చేయలేం కదా. సో ఫస్ట్ అయితే నేను చేసింది ఒకటే అండి, మెంటల్ స్ట్రాంగ్గా ఉన్నాను, ప్రిపేర్డ్గా ఉన్నాను. నన్ను నేను చాలా ప్రిపేర్ చేసుకున్నాను అండ్ ఫ్యామిలీ, మా హస్బెండ్ని, అందరినీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వస్తే మనం ఏమి చేయలేము, దాన్ని తగ్గించుకోవడం తప్ప మనకి ఇంకో ఆప్షన్ లేదు. సో రాదు అని పెట్టుకోవడానికి లేదు. సో ఇంట్లో ఉన్న వాళ్ళకి వస్తుంది, మనం బయట నుంచి అన్నీ కొనుక్కుని తెచ్చుకుంటున్నాము, వాటి వల్ల రావచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళకి. సో లేదా ఇలా ఎప్పుడన్నా ఎక్కడన్నా మనం ఎంత మాస్కులు పెట్టుకుని ఎలా ఉన్నా ఎక్కడ కంటామినేట్ అయ్యామన్నది తెలియదు కదా. సో అందరు కూడా ప్రిపేర్డ్గా ఉండండి, మెంటల్ స్ట్రాంగ్ ఉండండి. నేను చేసింది అదే. సో కోవిడ్ నుంచి ఈజీగా బయటపడడానికి మేము ఫాలో అయిన డయట్ అండ్ మెంటల్ స్ట్రాంగ్నెస్ ఇది చాలా హెల్ప్ అయింది మాకు. సో నేను కూడా అందరికి చెప్పేది ఇదే, ప్యానిక్ అవ్వకండి, ఎవ్వరు కూడా ప్యానిక్ అవ్వకండి. ప్యానిక్ అవ్వడం వల్ల మన హెల్త్ ఇంకా డౌన్ చేసుకోవడమే తప్పితే ఇంకేమీ చేయలేము. బట్ మనం కరోనాని నుంచి బయటికి రావాలి అని అంటే ఫస్ట్ మెంటల్ స్ట్రాంగ్. సో మెంటల్ స్ట్రాంగ్ అనేది చాలా అవసరం, అది నేను చేశాను. అండ్ ఎప్పుడైతే నాకు డౌట్ వస్తుందో, ఈ సిమ్టమ్స్ అన్నీ ఇలాగే ఉన్నాయని డౌట్ వస్తుందో, సో అప్పటి నుంచే నేను ప్రిపేర్డ్గా ఉన్నాను. ఇన్ కేస్ పాజిటివ్ వచ్చిందనుకోండి ఏం చేయాలి, నేను ఎక్కడ క్వారంటైన్లో ఉండాలి, ఒకవేళ క్వారంటైన్లో ఉంటే నందు ఎట్లా, అదే భయం ఉంటుంది నాకు చాలా. అన్ని వీడియోస్లో మీకు క్వారంటైన్ వీడియోస్లో అదే చెప్తున్నాను ఇప్పుడు కూడా. సో నందుకి ఏంటి పరిస్థితి ఇదే చూస్తూ ఉన్నాను. బట్ డాక్టర్ పాజిటివ్ వచ్చాక డాక్టర్ని కన్సల్ట్ చేసాక 2-3 కూడా కన్సల్ట్ చేసాము. బట్ వాళ్ళు ఏం పర్లేదు, 1.5 year బేబీ కాబట్టి పర్లేదు అన్నారు. నేను ఫీడింగ్ మామ్ అని కూడా చెప్పాను. సో ఫీడ్ చేయొచ్చు అన్నాను. సో చేయమని చెప్పారు, ఫీడింగ్కి దానికి సంబంధం లేదు, మీరు ఫీడింగ్ చేయొచ్చు అన్నారు. సో 2-3 దగ్గర కనుక్కున్నాకే నందుని మాతో పాటు క్వారంటైన్లో పెట్టుకున్నాము. సో అదొక ప్లస్ అయింది నాకు. లేకపోతే నేను చాలా వీక్ అయిపోయేదాన్ని, మెంటల్లీ కూడా చాలా ఇదైపోయేదాన్ని నందు నా దగ్గర లేకపోయింటే. ఎందుకంటే చిన్న బాబు 1.5 year, సో వాడు అస్సలు ఉండడు నన్ను వదిలి. సో నేను కూడా ఉండలేను, ఎక్కడ ఉంటాడు, ఎవరి దగ్గర ఉంటాడు, పోనీ ఎవరి దగ్గర పెట్టినా వాడు ఉండలేడు, ఫుడ్ తింటాడో లేదో, ఏంటి పరిస్థితి, సిక్ అయిపోతాడేమో, హోమ్ సిక్ అవుతాడేమో, ఇలాంటి టెన్షన్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఫ్రీ అయిపోయింది అనమాట. వన్స్ మేము పాజిటివ్ వచ్చి డాక్టర్ని కన్సల్ట్ అయ్యాక అవన్నీ ఫ్రీ అయిపోయాను. అది. అండ్ రికవరీ జర్నీ ఏంటంటే
ఇంకా మేము తీసుకున్న ఫుడ్ కానివ్వండి, హెల్దీ ఫుడ్, హెల్దీ డయట్, ఇవన్నీ కూడా నేను వీడియోస్ షేర్ చేశాను. సో ఎవరికన్నా కావాలి అనుకుంటే ప్లీజ్ ఒకసారి నా క్వారంటైన్ వ్లాగ్స్ చూడండి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. అండ్ ఎవరికైనా యూజ్ అవ్వాలనే నేను అంతలో కూడా నేను షేర్ చేసింది. అంత వీక్గా ఉన్నా, నేను ఎలా ఉన్నా సరే డైలీ నా వ్లాగ్స్ అయితే నేను పెట్టాను, వీలైనంత వరకు షూట్ చేసి పెట్టాను. సో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఎలా ఉన్నాం ఏంటి అన్నది నా క్వారంటైన్ వ్లాగ్స్లో అయితే పెట్టాను. సో హోమ్ ఐసోలేషన్లో ఉన్నాము, నేను, డాడీ అండ్ మా హస్బెండ్ తర్వాత జాయిన్ అయ్యారు. ఫస్ట్ నెగిటివ్ వచ్చింది. సో ఆఫ్టర్ 6 days ఆయనకు కూడా మళ్ళీ మాకు వచ్చినాక ఒక 6 daysకి ఆయనకు కూడా పాజిటివ్ వచ్చింది అనమాట. సో అలాగా. అండ్ మేము తీసుకున్న హెల్దీ ఫుడ్ డైలీ, ఈ టైం టేబుల్ అండ్ ఎక్సర్సైజెస్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామం, అండ్ ఇవి చాలా వర్కౌట్ అయ్యాయి. ప్రాణాయామం స్పెషల్లీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అది ఎంత బాగా హెల్ప్ అవుతుందంటే మీకు మార్నింగ్ ఈవినింగ్ వీలైనంత వరకు చేసుకోండి. 15 minutes 20 minutes అట్లా మీకు ఫ్రెష్ ఎయిర్కి కూర్చుని అలా చేసుకోండి. సో ఎవరికన్నా బాల్కనీస్ ఉంటే, మీరు క్వారంటైన్లో పాజిటివ్ అని తెలిసాక క్వారంటైన్లోకి వెళ్ళాలి హోమ్ ఐసోలేషన్లోకి అంటే మీరైతే మ్యాక్సిమం ఫ్రెష్ ఎయిర్ ఎక్కడ వస్తుందో చూసుకోండి. ఎందుకంటే మనకి అదే ఇంపార్టెంట్, ఇప్పుడు చాలా అవసరం పడుతుంది ఫ్రెష్ ఎయిర్ అన్నది. సో మేము మాది ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి మేము మా ఫ్లాట్లో ఉండలేదు, మా మమ్మీ వాళ్ళది 4th floorలో ఉంది. సో అక్కడ ఫ్రెష్ ఎయిర్ అది చాలా బాగా వస్తుంది బాల్కనీలో కూర్చుంటే. అదొకటి మేము చూసుకున్నాము. అందుకని డాడీకి పాజిటివ్, నాకు పాజిటివ్ కాబట్టి మేము అక్కడికి వెళ్ళిపోయాము ఫస్ట్. సో నేను ఇక్కడ నందు క్లాత్స్ నావి అన్నీ ప్యాక్ చేసేసుకుని, ఏమేమి కావాలో అన్నీ కూడా ప్యాక్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోయాము. సో హస్బెండ్ అండ్ మా తమ్ముడు ఇక్కడ ఉన్నారనమాట మా ఫ్లాట్లో. సో అది మాకు బాగా ప్లస్ అయింది. సో మీరు కూడా ఎవరైనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఉంటే ఫ్రెష్ ఎయిర్ ఎక్కడ వస్తుందో అది చూసుకోండి, అవైలబిలిటీ ఉంటే. సో అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఫ్రెష్ బ్రీత్ కావాలని ఈ టైంలో మనకు తెలుస్తుంది, కోవిడ్ టైంలో. సో ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే స్ట్రెస్ చేసి మరీ అదే పాయింట్ చెప్తున్నాను, ఎందుకంటే ఫ్రెష్ ఎయిర్ మనకు కావాలనిపిస్తుంది. బ్రీత్ ప్రాబ్లం వస్తుంది ఖచ్చితంగా. ఈ కొంచెం మైల్డ్గా అయినా సరే, మైల్డ్ ఉన్న వాళ్ళకు కూడా బ్రీత్ ప్రాబ్లం ఉంటుంది. సో నాకు అదే జరిగింది. సో నైట్ పూట బ్రీత్ ఇబ్బంది అయ్యేదన్నమాట. సో ఎప్పుడు ఆక్సిమీటర్, పల్స్ ఆక్సిమీటర్ పక్కనే పెట్టుకుని మానిటర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం, నాకు, డాడీకి అండ్ మా హస్బెండ్ జాయిన్ అయ్యాక మా హస్బెండ్కి ఇలా మానిటర్ చేస్తూనే ఉన్నాను. సో అలా చేసుకుంటే ఉన్నాం ఒకరికొకరు తోడుగా. సో నేను చాలా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేసేదాన్ని. సో అలాగే ఉన్నాను, బికాజ్ డాడీ సిక్ అయిపోయారు అండ్ హస్బెండ్ జాయిన్ అయ్యాక హస్బెండ్ కూడా ఒక 3 daysకి ఆయన కూడా సిక్ అయ్యారు. సో ఇలాంటివన్నీ జరిగాయి. సో ఈ రికవరీ అన్నది ఇలాంటి హెల్దీ ఎక్సర్సైజెస్ అండ్ ప్రాణాయామం, స్పెషల్గా మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను, ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. సో అది అయితే ప్లీజ్ చేసుకోండి. హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇది చేసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. సో మనకి బ్రీత్ ఫ్రీగా మనం ఎంటీ స్టమక్ మీద చేస్తాం కదా, సో అట్లాంటప్పుడు లేదా మీరు యోగా, ఎక్సర్సైజెస్, స్ట్రెచెస్, వీలైనంత వరకు సూర్యాసనాలు, నేనైతే సూర్యాసనాలు వేసేదాన్ని. అండ్ ఆల్సో ప్రాణాయామం మిస్ కాకుండా అండ్ డాడీతో చేయించేదాన్ని, హస్బెండ్ కూడా చేసేవాళ్ళు. సో ఇది మస్ట్ అండ్ షుడ్గా చేయాలి. అండ్ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఎఫెక్ట్ అయి ఉంటే ప్లీజ్, సో మనలాంటి మనం వాళ్ళని మోటివేట్ చేయాలి. సో మోటివేట్ చేయండి, ఎందుకంటే వాళ్ళు ఏదో అయిపోయింది, వాళ్ళు ఆల్రెడీ ఏజ్డ్ ఉంటారు. సో ఏదో అయిపోయింది, కరోనా వచ్చేసింది అన్న టెన్షన్లోనే వాళ్ళు ఉంటారు. సో దాని నుంచి మనం బయటికి తీసుకురావాలంటే ఫస్ట్ మనం యాక్టివ్గా ఉండాలి, మెంటల్ స్ట్రాంగ్గా ఉండాలి. ఏమీ జరగలేదు, జస్ట్ ఇది 14 days మనం దీని నుంచి బయటపడాలి. ఇది ఒక ఏమంటారు, సో దీన్ని మనం ఒక ఎక్స్పీరియన్స్ లాగా కూడా పెట్టుకోవాలి. సో సివియరిటీ రేంజ్ ఉన్న వాళ్ళైతే హాస్పిటలైజ్డ్ ఖచ్చితంగా అవుతారు కాబట్టి ఇంకా వాళ్ళకి మనం ఏం చెప్పలేము. సో మైల్డ్ అండ్ మోడరేట్ ఉన్న వాళ్ళైతే ఇలాంటి అంటే సిమ్టమ్స్ కోవిడ్ నుంచి, సో ఇలాంటివి అయితే పాటించండి. సో నేను అదే చేశాను. నాకు మైల్డ్గా ఉండింది, డాడీకి అండ్ హస్బెండ్కి కొంచెం మోడరేట్లో ఉండింది. బట్ స్టిల్ వాళ్ళు కూడా బాగానే సపోర్ట్ చేశారు. ఫుడ్ తినబుద్ధి కాదు, ఏమి తినబుద్ధి కాదు, బట్ హెల్దీ ఫుడ్, హెల్దీ స్నాక్స్, హెల్దీ డయట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కోవిడ్ టైంలో. మేము అదే చేసాం. అండ్ మార్నింగ్ 7 o'clock నుంచి స్టార్ట్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా. అండ్ సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ 1 hour గ్యాప్లో ఇవన్నీ డైట్స్ అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ నిమ్మకాయ వాటర్, లెమన్ వాటర్ విత్ వేడి నీళ్ళు ఉంటాయి కదా, వేడి నీళ్ళతో లెమన్ కలుపుకొని, ఒక చెక్క లెమన్ కలిపేసుకొని ముగ్గురం 1 glass కలిపిచ్చేసేదాన్ని, తాగేసేవాళ్ళం. సో అది అయిపోయాక మళ్ళీ ఇమ్మీడియట్గా 1/2 hourకి కొంచెం మీరు టీ తాగే అలవాటు ఉంటే టీ తాగొచ్చు. ఆ టీలో కూడా షుగర్ పల్చగా, అంటే డైజెస్టబుల్ ఫుడ్ తీసుకోవాలి. సో అందుకని పల్చగా ఉండేవి మనం తినాలి. సో పల్చగా అంటే చాలామంది చిక్కగా టీ పెట్టేసుకుని ఓన్లీ పాలతో టీ పెట్టేసుకుని తాగే వాళ్ళు కూడా ఉంటారు, స్ట్రాంగ్నెస్ ఇష్టపడే వాళ్ళు. బట్
ఈ టైంలో కోవిడ్ టైంలో మనం హోమ్ ఐసోలేషన్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఇవే. ఎందుకంటే మన డైజెస్టివ్ ఇమ్యూని సిస్టమ్ అనేది మనకి చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ కోవిడ్ స్పెషల్లీ ఎఫెక్ట్ చేసేది దాని మీదే కాబట్టి. సో ఏం తినాలనిపించదు, ఆల్రెడీ నోరు చేదుగా ఉంటుంది, అసలు టేస్ట్ తెలియదు కాబట్టి ఏమీ తినాలనిపించదు, స్మెల్ ఉండదు కాబట్టి ఇంకా అసలుకే మనకి ఏ ఫుడ్ కూడా ఏం తింటున్నాం ఏంటనేది తెలియదు, బట్ స్టిల్ తినాలి, తప్పదు. సో ఇవన్నీ పాటిస్తేనే మనం కోవిడ్ నుంచి బయటికి రాగలమండి. ఇంకా మనం హోమ్ ఐసోలేషన్లో ఉండి హెల్దీ ఫుడ్ తీసుకుని హెల్దీ ఎక్సర్సైజెస్ అండ్ యాక్టివ్గా ఉంటూ మన మైండ్ని హ్యాపీగా పెట్టుకుంటూ చేయగలసింది అయితే ఇదే. సో నిమ్మకాయ నీళ్ళు, అన్నీ హాట్ వాటర్, అస్సలు నార్మల్ వాటర్ కానివ్వండి, ఫ్రిడ్జ్ వాటర్, కూల్ వాటర్ ఏది కూడా మన జోలికి రానివ్వకూడదు. మేము చేసింది అదే. ఆల్మోస్ట్ మేము అన్నీ కూడా హీట్ చేసే పదార్థాలు, హీట్గా ఉండేవే తిన్నాం. ఈ 14 days అసలు పెరుగు ముట్టుకోలేదంటే ముట్టుకోలేదు. సో డాడీకే ఒకసారి హీట్ ఎక్కువ అయిపోయింది, నాకు ఏం తినాలనిపించట్లేదు అన్నప్పుడు ఒకసారి మజ్జిగ కల్పించాను, అది కూడా వామ్ వాటర్ వేసి కల్పించాను. సో మేమైతే ముట్టుకోలేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ సిమ్టమ్స్ నుంచి బయటపడాలంటే మనం వేడి చేసే పదార్థాలే తినాలన్నది నాకు ఒక ఇది అనిపించింది అనమాట. అంటే జనరల్గా ఆలోచించినా, లాజిక్గా ఆలోచించినా సరే మనకి హీట్ చేయాలి. ఇప్పుడు మన బాడీకి హీట్ చేసే పదార్థాలు అయితేనే కోల్డ్, కాఫీ ఇవన్నీ. కోల్డ్ మనం ఎక్కువగా చల్లని పదార్థాలు ఇవి తినడం వల్లే కదా కోల్డ్, కాఫీ ఇవన్నీ ఎక్కువగా వచ్చేది. అందుకని వీటన్నిటి నుంచి బయటపడాలంటే సో మనం కూల్గా ఉండేది తినకూడదు. సో పెరుగు చలవ చేస్తుంది కాబట్టి సో అది తినకుండా మెయింటైన్ చేద్దాం అనుకుని వీలైన రోజులు చేద్దాం, అసలు అవ్వట్లేదు, హీట్ ఎక్కువ చేస్తుందంటే ఇంకా తీసుకుందాం ఓన్లీ ఆఫ్టర్నూన్ అనుకున్నాం. బట్ హస్బెండ్ అండ్ డాడీ నేను బాగానే 14 days పెరుగు అసలు తీసుకోకుండా బయటకు వచ్చామన్నమాట. సో ఇలాంటి హెల్దీ డయట్ అండ్ మళ్ళీ ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ మస్ట్ అండ్ షుడ్గా బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో టూ బాయిల్డ్ ఎగ్స్ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్లో 2 బాయిల్డ్ ఎగ్స్ అండ్ నైట్ వచ్చేసి హలీం తీసుకున్నాం. చాలా మటుకు ప్రోటీన్ ఫుడ్, చికెన్ తీసుకోవాలి, మటన్ కూడా తినొచ్చు, కీవా లాంటిది. సో మేము ప్రోటీన్ ఫుడ్ కావాలి కాబట్టి నైట్ పూట ఒక 1 week అంతా కూడా హలీం తీసుకునే వాళ్ళం. మనకి రంజాన్ సీజన్ అది ఉండింది కదా అప్పుడు. సో హలీం అంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేం. సో వాళ్ళు అన్నీ మంచి గోధుమలు ఉంటాయి అందులో. సో మంచి హెల్దీ, అది చాలా హెల్దీ, ఫైబర్ కంటెంట్ అండ్ ప్రోటీన్, చికెన్ ఉంటుంది, మటన్ ఇష్టపడే మటన్ తినొచ్చు. సో ఎక్కువగా చికెనే తిన్నాము ఎందుకంటే ప్రోటీన్ ఫుడ్ కావాలి కాబట్టి. సో నైట్ ఓన్లీ హలీం తినేవాళ్ళము, ఒక 1 week అంతా అదే చేసాము. సో చాలా 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 హెల్ప్ అయింది మాకు. సో దాని తర్వాత మళ్ళీ నైట్ బెడ్ టైంకి హాట్ వాటర్ విత్ పసుపు అండ్ పెప్పర్. సో ఇవి మస్ట్ అండ్ షుడ్గా మేము పాటించినవి. మెడిసిన్ వేసేసుకొని పడుకునే ముందు పాలు తాగేసి పడుకునేవాళ్ళం. సో డ్రై ఫ్రూట్స్లో వచ్చేసి బాదం, పిస్తా, రేజిన్స్ అండ్ ఎండు ద్రాక్ష, సో అది వాల్నట్స్, ఇలాంటివి ఏవైనా తీసుకోవచ్చు. కానీ బాదం అయితే చాలా ఇంపార్టెంట్ ఈ కోవిడ్ నుంచి బయటపడడానికి హెల్ప్ అవుతుంది అనమాట. మన ఇమ్యూన్ సిస్టమ్ని బాగా బూస్ట్ చేయడానికి. అండ్ కషాయం, సో కషాయం మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకునే వాళ్ళం. బ్రేక్ఫాస్ట్ చేసేసి మెడిసిన్ వేసుకున్నాక ఒక 1/2 hour to 1 hour గ్యాప్ తర్వాత మేము మళ్ళీ కషాయం తీసుకునే వాళ్ళం. సో ఆ కషాయం ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది కూడా నేను నా క్వారంటైన్ బ్లాగ్స్లో అయితే సెపరేట్గా పెట్టాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, కావాలి అన్నవాళ్ళు. అండ్ ఇలా డైట్ ప్లాన్ అయితే ఇలా పాటిస్తూ మా రికవరీ అయితే ఇలా వచ్చింది. సో చాలా 14 days 10 daysలోనే మా సిమ్టమ్స్ అన్నీ కూడా కొద్దిగా అన్నీ తగ్గిపోయాయి. సో 10 daysకే మెడిసిన్ ఇచ్చారు. సో మెడిసిన్ పవర్ తట్టుకోవడం చాలా అంటే చాలా 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 కష్టం. ఎందుకంటే ఆ 10 daysలో మీరు మెడిసిన్ ఎన్ని రోజులు ఇస్తారు అన్ని రోజులు మీరు హెల్తీ ఫుడ్ తీసుకోలేదు అనుకోండి, బేర్ చేయలేము, తట్టుకోలేము ఆ మెడిసిన్ని. బట్ మాకు ఇలా ఎప్పుడు ఆ ప్రాబ్లం రాలేదు. బట్ ఒక్కొక్కటి అన్ని టాబ్లెట్స్ వేసుకుంటుంటే, విటమిన్ టాబ్లెట్స్ వేసుకోవాలి, విటమిన్ డి వీక్లీ వన్స్, విటమిన్ సి అయితే ఉంటాయి మార్నింగ్ ఈవినింగ్. అండ్ దాంతోపాటు మీరు ఇంకా వైటమిన్స్ ఏదన్నా మల్టీవైటమిన్స్ మీకు ఇస్తే అది కూడా వేసుకోవాలి. అది కాక మళ్ళీ మనం ఈ కోవిడ్కి సంబంధించిన టాబ్లెట్స్, మళ్ళీ ఫీవర్కి అన్నీ చాలా ఇస్తారు. సో దగ్గర ఒక 8 to 9 10 టాబ్లెట్స్ వరకు ఉన్నాయనుకుంటాం అవి. సో అన్నీ ఏదో గొట్టాలు మింగుతున్నట్టు, వేసుకున్న తర్వాత ఏదో కడుపులో ఉన్నట్టు అలాంటి ఫీలింగ్ ఉండేది. బట్ అది కూడా నవ్వుకుంటూ జోక్ చేసుకుంటూ లేదా పర్లేదు మింగాలి అనుకుంటూ అలా ఒకరికొకరు సాయంగా ఉండి ఈ కోవిడ్ నుంచి అయితే బయటకు వచ్చాం. బట్ ఇది హారబుల్గా ఉంటుంది ఆ సిచ్యువేషన్. సో ఫస్ట్ అయితే డాడీకి నాకు వచ్చింది కాబట్టి సో హస్బెండ్ని
హస్బెండ్ బయట నుంచి చూడడము నన్ను నందుని అండ్ కింద బాల్కనీ నుంచి మేము పైనుంచి చూస్తే కింద చూడడము కొద్దిసేపు నిలబడి ఇలాంటివన్నీ చాలా బాధేసేవి అనమాట. సో 14 days ఎలాగా అన్నట్టు ఉండేది. బట్ తప్పదంటే తప్పదు ఇంక ఈ కరోనా టైంలో. సో మేము అవన్నీ చేసాము, బయటికి వచ్చాము. సో ఇది మా రికవరీ జర్నీ అయితే ఇదే. సో పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ అయితే ఉన్నాయి. సో పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ గురించి నేను ఒక వీడియో సెపరేట్గా అయితే చేయలేదు. సో కొంచెం మినిమం ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రీవియస్ వీడియోలో ఇచ్చాను, నా లాస్ట్ వీడియోలో. సో ఎప్పుడన్నా చేస్తాను, పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఎలా ఉండాలన్నది కూడా చేస్తాను. ఓకేనా. సో దిస్ ఈజ్ అవర్ రికవరీ జర్నీ ఆఫ్ కోవిడ్ పాజిటివ్. సో హోప్ ఎవరికైనా యూజ్ అయింది అనుకుంటా. సో ఎవరు కూడా జాగ్రత్తగా ఉండండి. మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళైతే హోమ్ ఐసోలేషన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ మోడరేట్ అండ్ సివియారిటీ ఆక్సిజన్ బ్రీత్ ప్రాబ్లం అవుతుందని వాళ్ళైతే తప్పకుండా హాస్పిటలైజ్డ్ అవ్వాలి, ఆక్సిజన్ సపోర్ట్ కావాలి కాబట్టి. సో టేక్ కేర్, అందరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్, మాస్క్ అండ్ శానిటైజర్స్ వాడుతూ ఉండండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఓకేనా. టేక్ కేర్ ఆల్, బాయ్.